ఏమిటి కలెక్టర్ గారు నన్ను అర్జెంట్ గా రమ్మన్నారా? ఆయన ఎప్పుడు వచ్చారు? అదేంటండి 4 రోజుల నుంచి ఇక్కడే కదా క్యాంపులో ఉన్నారు. మీకు కబురు పంపించారంట, అందలేదా? ఏదో బ్యాంక్ విషయం మాట్లాడాలంట, రైతులందరూ అక్కడే ఉన్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. రండి గారు రండి. బ్యాంక్ అమ్మా, ఏటాలస్యం? సిగ్గడ్డొచ్చిందా? శీర్రం కుదరలేదా? కలెక్టర్ గారు ఎక్కడ? కలెక్టర్ కలెక్షన్కి వెళ్ళాడు కానీ కూర్చో మాట్లాడుకుందాం. ఏమిటి నీతో మాట్లాడేది? ఆయన వచ్చేకొస్తారు. అసలు ఆయన వస్తే కదా మళ్ళీ రాబడ్డానికి. ఇదంతా నిన్న ఇక్కడికి రప్పించడానికి నేను వేసిన ఎత్తు. చూడు బ్యాంక్ అమ్మా, నేను పొలంలోనూ తాడి చెట్ల కింద చాలా మంది నదరైన శాలతీలు చూశాను, కానీ పట్టం సీర ఇంత త్వరగా ఈ కంచి మీద వాళ్తాదని నేను ఊహించలేదు. నాకు బోల్డంత పరపతి ఉంది, దానికి పవర్ ఉంది. నేను చెప్పిన వాళ్ళందరికీ బ్యాంకు లోన్లు ఇచ్చేయి, నువ్వు నాకు బ్యాంక్ ఇచ్చే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పోలీసులకు పట్టిస్తాను. మరే గొరవయ్యా, ఇది ఇంగ్లీష్ లో తిట్లు లంకించుకుంది, ఒప్పుకునేట్లేదు. మనం ఇప్పుడు దీన్ని రేపు చెయ్యాలా అలవాట్లేదు. ఎలా చెయ్యాలంటావు? ముందు తలుపేయాలండి. సూపరేట్రా వేసేయి. ఆ తర్వాత ఓడిపెట్టతో కోడి పుంజు కలపడ్డట్టు కలబడిపోవటమేనండి. అంతే కదా. ఆ పని నేను చేస్తాగా, నువ్వు చుట్టట్టుకో. భారీ మనిషిలా ఉంది, మీరు ఎప్పటికీ అరుతుందేమో. నేను ఉన్నా కదండి, కలబడిపోండి. ఓ మీనా మల్లాలో, ఓ మల్లలాలో, సంతా మామ, సంతా మామ, సంతా మామ. తర్వాత తర్వాత పట్టుకోండి, చూసి పట్టుకోండి బాబు. అలాగే చూసా చూసా. సినిమాలో తలుపు ఎలా పాల్గొంటా ఎలా పాల్గొంటుండే. పట్నం నుంచి వచ్చిన బ్యాంక్ అమ్మ, పల్లెటూరులో ఉండే కిట్టిగాడు నువ్వా అంటే నువ్వా అని ఒకనోరు పలకరించుకున్నారంటే వీళ్ళు పూర్వజన్మలో కలిసిన వాళ్ళైనా అయి ఉండాలి, ఈ జన్మలో తెలిసిన వాళ్ళైనా అయి ఉండాలి. ఒరే సింప్రి, నువ్వే వివరాలు బయటికి లాగాల. ఏంటి బ్యాంకమ్మా, ఏంటి దారికి అడ్డంగా నుంచున్నావు? నువ్వెందుకు అడ్డదారి తొక్కేవో అడగాలని. అడిగేదేదో కాస్త అర్థమయ్యేలా అడిగితే చెప్పేవాడు కూడా తెగేసి చెప్తాడు. నువ్వేగా మా దొరగారింట్లో రాంబాబులా వచ్చింది. అవును, పల్లెటూరులో చదువు సంస్కారం లేని నువ్వు ఆ ఇంటికి వచ్చి నాటకం ఆడడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇదో బ్యాంకమ్మో, నేను పట్నం చదవలేకపోవచ్చుగానే సంస్కారం లేనని మాత్రం కాదు. ఆహా, అంత సంస్కారవంతుడివి ఆ ఇంటికి వచ్చి ఎందుకంత నాటకం ఆడావు? చివరిగా ఆ ఇంటికి వచ్చింది నేను కాదు, ఆ ఇంటి కూడా నాకేం తెలియదు. అసలు నువ్వు ఎవడో చూసి ఎవడనుకున్నావు అని నేనంటే నీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటా? ఏదో నేను మంచివాడిని కాబట్టి, నాతో పాటు నువ్వు కూడా మంచిదాన్ని కాబట్టి నిజం చెప్తున్నాను విను. ఇంత దూరం వచ్చాక రాకుండా ఏం చేస్తాగానే అసలు పనేంటో చెప్పవాలి స్వామి. అబ్బా, నీకు పని ఉండటం ఖాయం, ఎందుకన్నారు? ఇదిగో, ఇది పేరుకు పనైనా చాలా ముఖ్యమైన విషయం. నిదానంగా మాట్లాడుకుందాం. ఓహో, నిదానంగా మాట్లాడుకుందామా? సరేగానే దీన్ని ఎక్కడ దాయమంటావు? అక్కడ పెట్టవయ్యా. ఎక్కడ ఎక్కడ ఇక్కడ బాయా? ఏమొచ్చింది? తలనొప్పా మొలనొప్పా? ఎవరమ్మా ఈ కుర్రాడు? నేసం చూస్తే రోసం వచ్చేస్తున్నది, కాళ్ళు చూస్తే గుండె దెమ్మెక్కిపోతుంది, చుట్టూ వంకర్లు చూస్తే నా ఒళ్ళంతా వంకర్లు తిరిగిపోయి రోమాలన్నీ నిక్కి పొడుచుకుని నాట్యం చేస్తున్నాయి. అబ్బా, ఏ తాలూకా వాడు బాబు ఈ సోగ్గాడు? తాలూకా మరదల పిల్ల. ఏంటదే బెంజులర్లా మేమేకొస్తున్నావు? అపార్థం చేసుకుంటున్నావు. నేను ఇంకా పియటే. ఇంకా నయం మారుతాయి అనుకుంటున్నా. నువ్వు లూనా అన్నా అభ్యంతరం లేదు. లోనా నిన్నేం భరిస్తలే, టైర్లు పంచర్ అయిపోతాయి. ఇదిగో సరిగ్గా చూడు, ఎవరిలా ఉన్నాడు?
మళ్ళీ ఏమొచ్చింది? మన రాంబాబులాగే ఉన్నాడు. ఇక రాంబాబు లేదు, గేమ్ బాబు లేదు. ఏందయ్యా స్వామి, నువ్వేదో పెద్ద పని తీసుకొచ్చే పని ఏంటో చెప్పు. అదేం మీద మీద కూర్చి పడుతుంటా. నేనేమో ఇదంతా మనకు కుదిరేట్లేదు. అబ్బా ఆగవయ్యా, నీకు కావాల్సిన పనేగా ఇస్తానుండు. ఇస్తానంటే కుదరదయ్యా. నువ్వు పని ఇవ్వాలా, నేను చేయాలా, పని పూర్తవగా నువ్వు 25,000 ఇవ్వాలా? ఆ? ఏందయ్యా 15,000 మా చెల్లాయి పెళ్లికి, 10,000 ఇంటిపై బాకీ ఉండే, మనం టౌన్ వచ్చింది అందుకంత. సరే, నువ్వు అడిగినంత ఇస్తాను. నేను చెప్పిన పని చేయాలి. బాలేవాడు నువ్వు. నేను చేయబోతు నువ్వు చేస్తావా? అడిగింది ఇస్తానన్నప్పుడు చెప్పింది చేయడానికి వెనకం చేసే మనిషిలా లేడు. అవునా? అవును. ఇదిగో పెద్దాయనా, ఈ సాగు కొడుతుంది కానీ అసలు పని ఏంటో చెప్పబోయే స్వామి. తొందరపడకయ్యా. ఇదిగో చూడు బాబు, ఇక నుంచి నీ పేరు కిష్టయ్య కాదు, రాంబాబు. బాలేవాడు నువ్వు. రాంబాబా, సాయిబాబా, నీ ఏమో పెద్దోళ్ళు పెట్టిన పేరు మారుతానంటావేంటయా? అది కాదయ్యా, కొంతమంది అమాయకుల్ని కాపాడడానికి నువ్వు రాంబాబులాగా నటించాలి. మనకు నటించడాలు గిటించడాలు తెలియవయ్యా. మనకు తెలిసిందల్లా ముక్కు సూటిగా పోవడం, ముక్కు పగలు కొట్టడం అంతే. తొందరపడకు బాబు, నిదానంగా విను. విన్న తర్వాత నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. వారం రోజుల క్రితమే నా మేనల్లుడు రాంబాబు అమెరికాలో కారు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఈ విషయం అతని తల్లికి గాని, చెల్లికి గాని, తమ్ముడికి గాని తెలియదు. తెలిస్తే అతని తల్లి మరుక్షణంలోనే చనిపోతుంది. వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇప్పుడు అతని తల్లి బిడ్డను చూడాలంటుంది. పోయిన వాడిని నేను ఎక్కడి నుంచి తీసుకురాగలని చెప్పు. నిజం చెప్పినా చచ్చిపోతుంది, వాడు రాకపోయినా చనిపోతుంది. ఆ భగవంతుడే పంపినట్టు నువ్వు నా కళ్ళపడ్డా. నువ్వు వచ్చు మా రాంబాబునే పోలి ఉన్నావు. ఒక వారం రోజులు ఆ ఇంటికి వచ్చి రాంబాబులా ఉంటే వాళ్ళ మనసులు కుదుట పడతాయి. ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను. అన్న తల్లి దగ్గర బిడ్డనని చెప్పి మోసం చేయడం పాపం కాదంటే. తల్లి ప్రాణాలు కాపాడడానికి కొడుగ్గా నటించడంలో తప్పేమీ లేదయ్యా. అవన్నీ నేను చూసుకుంటాను. నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను. కానీ మా గొప్ప సిక్కులో పెట్టావే. ఆ పోరగాడు ఎవరు అమెరికా నుంచి చూస్తున్నారంటే మన ఇంగ్లీష్ చూస్తే అంత మాత్రం. అయినా పర్వాలేదు అనుకో, ఇంగ్లీష్ సినిమాలు చాలా చూశాను. అవన్నీ నేను చూసుకుంటాను చెప్పాను కదా. సరేనే, మనకు కూడా కండిషన్స్ ఉన్నాయి. నన్ను ఎవరో ఇబ్బంది పెట్టని వీలేదు, చిరాకు పెట్టని వీలేదు. అబ్బా అర్దీనే అబ్బా, ఇప్పుడే కదా ఇదే చెప్పాను. ఇదిగో నేను ఇక్కడ ఉన్నంతకాలం దీన్ని తాళ కొడతావో తాళం వేసి పెడతావో నాకు తెలియదు. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టని వీల్లేదు. అబ్బా అరే అబ్బా, నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగో నువ్వు మే నెల 15వ తారీఖు వరకు కుంటే చాలయ్యా. ఇప్పుడే కదా చెప్పాను 15-16 కండిషన్స్ పనికిరావనే. నా పని నేను చేసుకుంటా, నా 25,000 నేను తీసుకుంటా, నా దారి నేను పోతా. సరేనా? అలాగా? ఏదో ఆ కన్న తల్లి బాధ భరించలేక సరే అన్నాను కానీ, ఆ ఇంటి ఆస్తులు దొంగిలించాలని కానీ, లేకపోతే ఆ ఇంటికి కన్నవేయాలని మొత్తం రాలే. అసలు పేదవాడు కష్టపడి చెమటోడ్చి 4 డబ్బులు సంపాదించాలనుకుంటాడే కానీ కన్నవేయాలనుకోడు. కన్నవేయాలనుకునేవాడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడు కానీ పెద్దవాడు కాదు. నువ్వు రెట్టించావు, మీ నాన్న రెట్టించాడు. ఆ రెట్టింపు లేదో నిజాయితీ కనిపించింది, అందుకే ఊరుకున్నాను. కానీ ఆ సత్తిగాడి మాటలో మాత్రం చాలా చిరకాసు కనిపించింది. అందుకే ఆడికి దెబ్బిచ్చి వచ్చేసాను. ఇక నేను చచ్చినాడి ముఖం చూడను, ఆడికి నా ముఖం చూపించు. ఏందే నమ్మడం లేదా? ఇంత నిజం చెప్పినా నువ్వు నమ్మకపోతే ఇక నేను చేసేది ఏమీ లేదు. అది కాదు, జరిగింది తెలియక అలా అడిగాను. మరోలా అనుకోకు. నువ్వు మంచివాడివి కాదని కాదు, అసలు ఆ నాటకం ఎందుకు ఆడావో తెలుసుకోవడానికి అలా అడిగాను. చెప్పాను ఎప్పుడు మరి తెలిసిందా? నువ్వు చెప్పాక నీకు తెలియని తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అంటే ఆ ముసలమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మా తల్లి జరిగిందంతా ఇదమ్మా అని చెప్పమంటావు? సరే. కాదు, ఎవ్వరికీ ఏమీ తెలియకూడదు. తెలియకూడదా? అవును. నువ్వు ఆ ఇంటికొచ్చి ఎప్పటి రాంబాబులాగే ఉండాలి. ఎలా కోలం ఆడుతున్నావా? మనం చచ్చినా ఇంటి గడప దక్కం. చూడు, నువ్వు ఆ సత్యమూర్తి స్వార్థం కోసం చెప్పిన అబద్ధాన్ని నమ్మి నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టావు. ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని నమ్మి ఆ ఇంటిని రక్షించు. వాడు ఎప్పటి నుంచో ఆ ఇంటిని దోచుకోవాలనుకుంటున్న గుంటనక్క. అది నాకు మా నాన్నగారికి తెలుసు. ఆ ఇంటి వల్లే మా కుటుంబం నిలబడింది. అందుకే ఆ ఇల్లంటే నాకంత విశ్వాసం. వాడా రాంబాబు గారిని ఏదో చేసే ఉంటాడు. ఇప్పుడు నువ్వు వాడితో కలిసి నాటకం ఆడుతున్నట్టు నటించకపోతే ఆ ఇంట్లో అందరినీ చంపేస్తాడు. నేను మా నాన్నగారు నీతోనే ఉంటాం. వాడి దుర్మార్గం బయటపడే వరకు నువ్వు వాడు తీసుకొచ్చిన రాంబాబులాగే ఆ ఇంట్లో ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది. ప్లీజ్. గుంటనక్కగాడు ఎన్ని గుంట చిక్కులు తెగాడు. అప్పుడు రాంబాబుగా ఎక్కిష్టాన్ని అక్కడ ఇరికించాడు. ఇప్పుడు ఎక్కిస్తాయి అక్కడ రాంబాబు గారి కుంటే గతి ఏమవుతుందో చూపిస్తాను. ట్యాంక్ అంటే కాదు బ్యాంకమ్మో, ఈ గొడవ ఇంకో గొడవ ఉంది. ఏమిటి? ఏం లేదు, మా కిట్టయ్య పట్టణం నుంచి వచ్చినప్పటి నుంచి వండం తింటలేదు. చెట్టును చూసి నవ్వుతాడు, సేనుగట్టును చూసి నవ్వుతాడు, గాలిని చూసి నవ్వుతాడు, నేలని చూసి నవ్వుతాడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని పేవించి బెంగట్టేసుకున్నాడు. చూడదునే, మా ఊళ్ళో ప్రేమలో గేమ్లో పెండింగ్ లో ఉండడానికి వీల్లేదు. ఇదిగో అమ్మోరు నిమ్మకాయ తేల్చేయాల్సిందే. చూడు కిట్టయ్య, నీకు మన బ్యాంక్ వదనంటే ఇష్టమైతే ఈ నిమ్మకాయ తీసేసరాలి. నేను 3 అంకెలు లెక్కట్టోలాగా జరగాలి. ఒకటోసారి, రెండోసారి, 3.
వదినో కిట్టేసిన నిమ్మకాయగా నువ్వు పట్టుకోపోతే ఇక మీరు కావాలనుకున్న ఈ జన్మలో పెళ్లి కాదు. ఇది అమ్మోరు సత్యం. పదండ్రా, ఆయన ఇసురుకుంటాడు, ఇప్పుడు పట్టుకుంటుంది, మనం పోదాం.